హలో అండి. నమస్తే. మీ శైలజ. నేనైతే క్యారెట్టు, బీన్సు, రైసు ఇవన్నీ తీసుకున్నాను. గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. బిర్యానీ మసాలాలు కూడా తీసుకున్నా. స్టవ్ వెలిగించుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ముందుగా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ మసాలాలు అవి ఉన్నాయి కదా వేసేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిగడ్డలోని గ్రీన్ చిల్లీ అవి యాడ్ చేసేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఇందులోనే ఉల్లిగడ్డలు వేగినప్పటికి అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. బాగా పచ్చివాసన పోయే వరకు బాగా ఏగనివ్వాలి. దాని తర్వాత గ్రీన్ పీస్ ఇవన్నీ ఉన్నాయి కదా కూరగాయలన్నీ ఇవన్నీ వెజ్ అన్నీ దాంట్లో వేసేసుకోవాలి. బాగా కుక్ అయిపోవాలి. ఇవి కుక్ అయిపోయాక కొద్దిగా సాల్ట్ కూడా దీంట్లోని వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడాను. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. చాలా టేస్ట్ బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చుతుంది ఇలా చేసుకుంటేని. అప్పుడు రైస్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్కి నేను 1 గంట వాటర్లో వేసి నానబెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. బాగా కొంచెం లైట్గా వేయించుకోవాలి. 1 గ్లాసున్నర రైస్ తీసుకున్నాను నేను. 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. స్టవ్ మీద పెట్టినప్పుడు మనం సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి బిర్యానీని. ఇవన్నీ బాగా కుక్ అవ్వాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇలాగా కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలకు పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇలా చేసి పెడితే. మనం చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేసి పెడితేనే చాలా ఇష్టంగా పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. వెజ్ తినలేని వాళ్ళు ఇలాగా చేసి పెడితే క్యారెట్ అదిని ఇందులో వేసేసి బాగుంటుంది.